సోలిత్ పేరు మీద కంటి దవాఖానా మరి సర్వేంద్రనాథం నయనం ప్రధానం అన్నట్టు మరి ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్తో పాటు ప్రైవేట్ రంగంలో సోలిత్ ఐ హాస్పిటల్ 4 బ్రాంచులు ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో పెట్టి మరి ఇక్కడ ఉన్న పేద ప్రజలకు ముఖ్యంగా జంట నగరాలు ఉన్న పేద ప్రజలకు అందుబాటులో ఉండి ఈరోజు మరి గరిష్ట స్థాయిలో ఈరోజు మిషన్ విషయంలో కానివ్వండి, డాక్టర్ విషయంలో కానివ్వండి, ఏ ఇతర ఆసుపత్రి తీసుకోకుండా ఈరోజు మన ప్రైవేట్ రంగంలో ఒక మంచి ఆసుపత్రి ఈరోజు కోంపల్లి ప్రాంతంలో ప్రారంభించినందుకు మరి గౌరవనీయులు రాము గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పెద్ద పెద్ద ఆసుపత్రి నిర్మాణం చేయాలి, ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా ధీటుగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యం. దానిలో భాగంగానే సోలిత్ ఐ హాస్పిటల్ పేరు మీద ఇప్పటికే ఈసేల్ కానీ ఇతర ప్రాంతాల్లో కానీ అక్కడ జనబాహుల్యానికి మంచి పేరు రావడం జరిగింది. మరి దానిలో భాగంగానే జనసమర్థమైన కోంపల్లి ప్రాంతంలో కూడా వీరు ఓపెన్ చేసి మరి ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మరి సర్జరీలు కనీసం రోజు 20 సర్జరీలు మించకుండా ఈరోజు ఇక్కడ చేసే శక్తి సామర్థ్యాలు ఇక్కడ డాక్టర్లకు మరి ఆపరేట్ థియేటర్స్ ఉన్నాయి కనుక దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలి. ఎవరైనా సరే ఇబ్బందులు ఉంటే, ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే ఇక్కడ మరి సంప్రదిస్తే వారి తగు రీతి లోపల సర్జరీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి సందర్భంగా మనం చేస్తూ నా తరఫున తెలంగాణ ప్రభుత్వ తరఫున మరి రాము గారికి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. శ్రీరామమ్మ, అందరికీ నమస్కారం. నేను జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా చేసి ఉన్నాను. మరి నాకు చాలా హాస్పిటల్స్తో అనుసంధానం ఉంది. అంటే ఎంఎన్సి హాస్పిటల్స్ అనేవి అపోలో కానీ, కిమ్స్ కానీ, యశోద, అలానే మన ఐ హాస్పిటల్స్ కూడా చాలా పరిచయాలు ఉన్నాయి. నేను గతంలో విజయవాడలో ఉన్నాను, తర్వాత గుంటూరులో కూడా మా మదర్కి నేను ఒక మంచి ఎంఎన్సి హాస్పిటల్లోనే నేను సర్జరీ చేయించాను. ఐ హాస్పిటల్లోనూ చేసిన తర్వాత రాము గారు ఒకరోజు ఉండి ఎందుకు మన హాస్పిటల్లో చేయించవచ్చు కదా అని అంటే మా మదర్కి 2వ కన్ను సోలిస్ ఐ హాస్పిటల్ మన ఈసీఐలో సర్జరీ చేయించాను. నేను చెప్పింది కాదు, మా అమ్మగారు ఏం చెప్పారంటే
నువ్వు గుంటూరులో చేయించినటువంటి హాస్పిటల్కి ఉంటే ఈ హాస్పిటల్ సర్జరీ చాలా బాగుంది, అసలు ఎటువంటి ఇబ్బంది లేదు, ఫస్ట్ డేనే నాకు అసలు ఎటువంటి కంటికి నీళ్లు రావటం కానీ అలాంటిది లేదని చెప్పేసి వారు చెప్పడంతో నాకు చాలా అసలు ఆనందం జరిగింది. మరి మన సోలీ సాయి హాస్పిటల్ ఈసీఆర్ క్రాస్ రోడ్స్లో మొదలుపెట్టి అటు మల్కాజ్గిరి, నెక్స్ట్ సైనిక్పూరి, ఇటు 4 మనకి ఈ రోజున ఇక్కడ కొంపల్లిలో ప్రారంభించడం జరిగింది. నేను ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మన రామాంజనులు గారు చైర్మన్ గారిని ఈ సోలీ సాయి హాస్పిటల్స్ మన తెలంగాణ ప్రాంతంలో చక్కగా విస్తృతంగా అన్ని బ్రాంచీలు ప్రారంభించినట్టే ఆంధ్రప్రదేశ్లో కూడా మరి కొన్ని బ్రాంచీలు ప్రారంభించి అక్కడ కూడా చాలామంది ఈ పేషెంట్స్కి కానీ వీటిలో కూడా మీరు సేవ చేసి 10 మందికి మీరు చక్కగా సేవా కార్యక్రమంలాగానే మీరు ఆసుపత్రి చేస్తున్నారని చెప్పేసి నా అభిప్రాయంతోనే అక్కడ కూడా ప్రారంభించవాలని చెప్పేసి ఈ శుభ సందర్భంగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజున సోలిస్ ఐ కేర్ ఆసుపత్రి గత 8 సంవత్సరాలుగా ఈసీఐఎల్లో ప్రారంభించి చక్కగా 8 సంవత్సరాలు పూర్తయి 9వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. మాది ఈసీఐఎల్ సైనికపురి, మల్కాజ్గిరి, ఇది 4వ బ్రాంచ్ కింద ఈరోజు ఇక్కడ మన సుచిత్ర కోంపల్లిలో ఓపెన్ చేయటం జరిగింది. సోలిస్ ఐ కేర్ ఆసుపత్రి అనేది ఉత్తమమైన నాణ్యతలతోనూ చక్కటి సేవాభావంతోనూ ఈ ఆసుపత్రి నడుపుతున్నాం. ఈ ఆసుపత్రిలో వైద్యం అంటే చాలామంది చెప్తారు, మా దగ్గరకు వచ్చిన వాళ్ళు, ఆసుపత్రి నడుపుతున్నారా, మేము ఈ ఆసుపత్రికి ఎన్నో భయాలతోటి వచ్చాము, నేను 4 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది, సర్జరీ చేయించుకోవటానికి చాలా భయపడుతున్నాం. అలాంటి ఈరోజు మేము ఇక్కడికి వచ్చాం. ఇది సోలిస్ ఆసుపత్రి కాదయా, ఒక సోలిస్ దేవాలయం అంటారు. అది నేను చెప్పిన మాట కాదు, మా దగ్గరకు వచ్చి సర్వీస్ పొందిన వారి మాటలు ఇవి. కాబట్టి మేము లాభాపేక్ష లేకుండాను టెక్నాలజీ పరంగా వరల్డ్లో ఏదైతే కొత్త కొత్త మిషన్లు ఉన్నాయో, ఏదైతే టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీని మేము ఇంపోర్ట్ చేసుకుని మిషనరీని ఆ టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం. మా దగ్గర ఆపరేషన్ చేయాలి అంటే శుక్లాలు కానీ ఇంకోటి కానీ ఆపరేషన్ చేయించుకోవాలి అంటే లేటెస్ట్ టెక్నాలజీ మిషన్ ఉన్నాయి. కంటికి ఇంజెక్షన్ కూడా చేయకుండా చాలా చక్కటిగా కటింగ్, అతి తక్కువ కటింగ్ తోటి శుక్లం ఆపరేషన్ జరుగుతుంది. మల్టీ కంటికి సంబంధించిన నీటి కాసులు అయితేనేమి, అలాగనే అన్ని స్పెషాలిటీస్ తోటి మా దగ్గర ఉంది. అతి తక్కువ ప్యాకేజీలతో అందరికీ అందుబాటులో, అందరికీ సేవ చేయాలనే భావనతో ఈ ఆసుపత్రి ప్రారంభించాము. అలాగే మేము బతుకుదాం బతికిద్దాం అనే ఒక దీంతో అనేక రకాలైన సేవాభావాలు, అంటే అన్నదానాలు కానీ, గుళ్ళు కడతాం కానీ, అలాగే అనాథాశ్రమాలు కానీ వీటిని నిర్వర్తిస్తాం. అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే బతుకుతున్నాం, మనతో పాటు 10 మందిని బతికిద్దాం. ఇది ఈ ఆలోచనతోటి సేవాభావం, సేవా దృక్పథంతో కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా ఇది 4వ బ్రాంచి. అతి తొందరలో ఇంకొక 2 బ్రాంచీలు ఓపెన్ చేయబోతున్నాం. అలాగే మా నేటివ్ ప్లేస్ ఆంధ్రాలో విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం,
ఈ ఏరియాలో ఆసుపత్రులు ఓపెన్ చేయాలనే ఆలోచనతో ఉన్నాం. అలాగే ముందుకు వెళ్తున్నాం. మీ అందరి ఆదరాభిమానాలు దీంతో ముందుకి వెళ్ళాలనే ఆలోచనతో ముందుకున్నాం. డెఫినెట్లీ అలాగే చేస్తున్నాం. ఇప్పటికీ మేము 7 లక్షల మంది అంటే క్యాంపులు పెడతాం, విలేజీలకు వెళ్తాం. విలేజీలోకి వెళ్ళి గ్రూప్గా క్యాంపులు పెట్టి వారికి తగు మందులు, సూచనలు, అవసరమైతే కళ్ళజోళ్ళు ఇప్పటికి దాదాపుగా ఒక 6 లక్షల నుంచి 7 లక్షల మందికి మేము సేవ చేసి ఉన్నాం. ఇంకా చేయటానికి రెడీగా ఉన్నాం. దానికి రెడీగా ఒక టీం ఉంది, 2 అంబులెన్సులు ఉన్నాయి, మొబైల్ వ్యాన్ ఉంది. మేము చేస్తామని కూడా చెప్తున్నాం. టెక్నాలజీ వరల్డ్లో ది బెస్ట్ టెక్నాలజీ ఆపరేషన్ థియేటర్స్ యూజ్ చేస్తున్నాం. స్టీల్ అంటే 0.01% ఇన్ఫెక్షన్ సోకకుండా సర్జరీ చేస్తున్నాం. ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీలతోటి ఉంది. అలాగే ఆరోగ్యశ్రీ కూడా ఉంది. మా దానిలో కొత్తగా వచ్చింది ఆరోగ్యశ్రీతో కూడా ఇంకా స్టార్ట్ చేస్తున్నాం. శరీరంలోకి అన్ని అవయవాల్లో కల్లా నయనం ప్రధానం అన్నారు. ఈ నయనం అంటే కన్ను చూపు ఉంటేనే ఏదైనా చేయగలమని ఉంది. కాబట్టి ఏదో ఒక డివిజన్కి వెళ్దాం, ఈ డివిజన్ని డెవలప్ చేద్దామని అయికొచ్చాం. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అనే ఒక సామెత ఉంది. అది ఎందుకో నాకు తెలీదు, చిన్నప్పటి నుంచి దాని మీద బాగా ఉండేది. చిన్నప్పుడు మా అమ్మగారికి శుక్లాలు వచ్చాయి. శుక్లాలు వచ్చినప్పుడు ఆమె పడిన బాధ నాకు తెలుసు, నేను చూశాను. కాబట్టి ఆ మనసు మీద అంటే ఆ ఫీల్డ్ మీద నాకు మనసు వచ్చింది. కాబట్టి దాని వైపు మూవ్ అయ్యాం. అవును, తప్పనిసరిగానండి. ప్రతి ఒక్కళ్ళు అవయవ దానాన్ని ప్రోత్సహించాలి. కొంతమందికి కార్నియా దెబ్బతింటుంది. కార్నియా దెబ్బతింటే వారికి చూపు రావాలి అంటే తిరిగి వేరే వాళ్ళు కార్నియా డొనేషన్ చేయాలి. మరణించిన తర్వాత కూడా మన కళ్ళు పనిచేస్తాయి కొంత టైం వరకు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నేను చెప్పేది అవయవ దానం చేయండి. మీ చూపు, మీ ఆశ ఇంకొకరి ద్వారా చూడండి. ఇది తప్పనిసరిగా నేను ప్రోత్సహిస్తాను.